చాలని చెప్పి విద్యార్థులకు నిరుద్యోగులకు ప్రజలకు మేము పిలుపునివ్వడం కోసం నెల రోజుల పాటు ప్రచారం చేస్తాం. మూడోది ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకొస్తూనే వర్గీకరణ ఫలాలు మాదిగ బిడ్డలకు అందకుండా ఏ కుట్రలు జరిగినాయో ఆ కుట్రలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఇది మూడో పాయింట్. ఇది ముఖ్యమైన పాయింట్ కూడా. వర్గీకరణ ఫలాలు మాదిగ బిడ్డలకు ఈ సంవత్సరం వెంటనే అందకుండా చేయడం కోసం చాలా కుట్రలు జరిగినాయి. ఆ కుట్రలను మా ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఆ కుట్రలకు పాల్పడ్డది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆ కుట్రలకు శ్రీకారం చుట్టింది ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రికి వత్తాసు పలికింది దామోదర నరసింహ. వీళ్ళ వల్ల వర్గీకరణ ఫలాలు మాదిగ బిడ్డలకు అందకుండా పోయినాయి. ఒక మాటలో చెప్పాలంటే గాంధీ అంబేద్కర్ నాటి ఒప్పందం మళ్ళా గుర్తుకొస్తుంది. గాంధీ అంబేద్కర్ కాలం నాటి 1932 పూనా ఒడంబడిక మళ్ళా గుర్తుకొస్తుంది. గాంధీతో ఒప్పందం గుర్చుకున్న సమయంలో అంబేద్కర్ అన్న మాట నాకు టెంకాయలో ఉండబడే కొబ్బరి గాంధీ తీసుకొని ఉత్త చిప్ప నా చేతికి ఇచ్చిండని చెప్పి ఆయన ఆవేదన చెందడమే కాకుండా ఆయన జీవించినంత కాలం ఆ ఒప్పందం వల్ల జరిగిన నష్టం మాత్రమే గుర్తు చేసుకుంటూ పోయాడు. ఇప్పుడు వర్గీకరణ చట్టం మా చేతికి వచ్చినట్టే, కానీ చట్టం రాకముందే వేలాది ఉద్యోగ అవకాశాలు ఇప్పటికే మాలలకు రేవంత్ రెడ్డి దోచిపెట్టాడు. ఈ చట్టం నిన్న వచ్చింది. ఈ చట్టం రాకముందే వేలాది ఉద్యోగాలు మాలలకు రేవంత్ రెడ్డి గారు దోచిపెట్టాడు. మాలలతో కుమ్మక్కైన వెంకటస్వామి గారి కుటుంబంతో కుమ్మక్కైన మాదిగల పేరుతో రాజకీయ లబ్ధి పొందిన దామోదర నరసింహ కూడా రాజీపడి వాళ్ళ మాదిగ బిడ్డల భవిష్యత్తుకు కొంత నష్టం తీసుకొచ్చాడు. ఇది ముమ్మాటికి వాస్తవం. ఇప్పుడు వర్గీకరణ చట్టం తెచ్చినామని చెప్పి ఎంత గొప్పలు చెప్పుకున్నా చట్టం రాకముందు మా బిడ్డలకు ఏ నష్టం తీసుకొచ్చారో ఆ నష్టం ఇప్పుడు వెంటనే భర్తీ చేయడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఉత్త చట్టం మా చేతిలో పెట్టి ఉద్యోగాలన్నీ వాళ్ళకి ఇంతకుముందే ఇస్తే ఇప్పుడు ఆ చట్టం ఇప్పుడు ఏ ఉద్యోగాలు ఇవ్వాలి? ఇప్పుడు ఆ చట్టం మాకు ఏ ఉద్యోగాలు ఇవ్వాలి? ఈ నేపథ్యంలో ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను నేను. ముఖ్యమంత్రి ఇచ్చిన మాట తప్పుకున్నాడు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విస్మరించారు. ముఖ్యమంత్రి ఆగస్టు 1వ తారీఖు నాడు నిండు శాసనసభలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజే మాట్లాడుతూ గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తాము అని అన్నాడు. గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తాము అని అన్నాడు. గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేయకుండానే వర్గీకరణ చట్టం రాకముందే టీచర్ పోస్టులతో పాటు జూనియర్ లెక్చరర్ పోస్టులతో పాటు చాలా డిపార్ట్మెంట్లలో ఉద్యోగాలు భర్తీ చేశాడు. అంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అనడానికి సాక్ష్యం. ఈ మధ్య కాలంలో ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాల కార్యకర్తలు నాయకులు ఒకవైపు దీక్షల్లో ధర్నాలు ఉన్న కాలంలోనే వర్గీకరణ జరిగాకనే గ్రూప్ 1 ఫలితాలు ప్రకటించాలని, వర్గీకరణ జరిగాకనే
గ్రూప్ 2 గ్రూప్ 3 ఫలితాలు ప్రకటించాలని ఒకవైపు మేము దీక్షల్లో ధర్నాలు ఉండగానే ఆగ మేఘాల మీద ఎందుకు అంత తొందరపడాల్సి వచ్చిందో, ఆగ మేఘాల మీద ఎందుకు అంత తొందరపడాల్సి వచ్చిందో ఒక వారం తిరగకముందే 5 డిపార్ట్మెంట్లలో ఫలితాలు ప్రకటించారు. ఒక వారం తిరగకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలుకొని తెలంగాణ రాష్ట్రంలో ఏనాడు కూడా ఒక వారం రోజుల్లోనే 5-6 డిపార్ట్మెంట్లో ఈ ఫలితాలు ప్రకటించింది ఎక్కడ కనిపించలే. ఒకవైపు నిన్న 18వ తారీఖు నాడు చట్టం తెస్తామని ముందే చెప్పి అంతకు ముందే 11, 12, 14 తారీఖుల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలను ప్రకటించారు. ఇంకొక 4 రోజుల్లో చట్టం వస్తుందని తెలిసినా కూడా ఆ చట్టం రాకముందే ఇంత తొందరగా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనే ప్రశ్నకు జవాబు లేదు. అంతకంటే ముఖ్యంగా ఒక మాట చెప్పుకుంటూ వచ్చారు. గతంలో నోటిఫికేషన్లు ఇచ్చినప్పుడు వర్గీకరణ లేదు కదా, గతంలో నోటిఫికేషన్లు ఇచ్చినప్పుడు వర్గీకరణ లేదు కదా, మరి గతంలో నోటిఫికేషన్ వచ్చినప్పుడు వర్గీకరణ లేనప్పుడు ఆ నోటిఫికేషన్లకు ఇప్పుడు వర్గీకరణ ఎట్లా వర్తింపజేస్తామని చెప్పి ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి కాకుండా వేరే మంత్రులతోటి, వేరే దళారులతోటి, కొంతమంది ఎమ్మెల్యేలతోటి ముఖ్యమంత్రే మాట్లాడిస్తున్నాడు. మరి గత నోటిఫికేషన్లకు వర్గీకరణ లేనప్పుడు ఇప్పుడు ఎట్లా వర్గీకరణ వర్తింపజేస్తామని ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు, మరి ముఖ్యమంత్రి గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేస్తామని ఎందుకు హామీ ఇచ్చిండో వాళ్ళు అడుగుతలేరు, ఈయన చెప్పట్లేదు. వాళ్ళు అడుగుతలేరు, ఈయన చెప్పట్లేదు. ఒకవేళ గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేయడం కుదరదు కదా అని సమాజం ఎవరని అనుకుంటే, గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేయడం ఇప్పుడు కుదరదు కదా అని చెప్పి ఎవరన్నా సమాజంలో ఇతర వర్గాలు అనుకుంటే, మరి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడే ఈ ద్వంద్వ విధానం ఎందుకు వస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ ద్వంద్వ విధానం ఎందుకు వస్తుంది? మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను నేను. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రూప్ 1 పోస్టులకు సంబంధించిన విషయంలో 2003 నవంబర్ 11న గ్రూప్ 1 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. 2003 తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నది. గ్రూప్ 1 పోస్టులకు 116 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పుడు వర్గీకరణ ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దాన్ని మళ్ళీ రివైజ్ చేస్తూ అదే నోటిఫికేషన్ని మళ్ళీ రెండోసారి ఇచ్చారు. అది జూన్ 6వ తారీఖు నాడు ఇచ్చారు 2004. అప్పటికీ వర్గీకరణ ఉన్నది. అంటే వర్గీకరణ ఉన్నప్పుడే 2 సార్లు నోటిఫికేషన్ జారీ చేశారు. వర్గీకరణ ఉన్నప్పుడే ఎగ్జామ్ కూడా జరిగింది, రద్దు కాలే. కానీ ఫలితాలు ప్రకటించే సమయానికి సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. మరి సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు రాకముందే నోటిఫికేషన్లు వర్గీకరణకు అనుకూలంగా వచ్చినప్పుడు, పరీక్షలు కూడా అందుకు అనుగుణంగా జరిగినప్పుడు సుప్రీంకోర్టు తీర్పును అడ్డం పెట్టి మరి వర్గీకరణ లేకుండా ఎట్లా ఫలితాలు ప్రకటించారు? సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణకు వ్యతిరేకంగా వచ్చిందని చెప్పి సుప్రీంకోర్టు తీర్పును అడ్డం పెట్టి వర్గీకరణ లేకుండా ఎట్లా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, వైఎస్ రాజశేఖర గారి ప్రభుత్వం ఎట్లా ఫలితాలు ప్రకటించింది వర్గీకరణ లేకుండా? సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధం లేదు కదా, నోటిఫికేషన్లు వచ్చినప్పుడు వర్గీకరణ రద్దు కాలేదు కదా, పరీక్షలు రాసినప్పుడు వర్గీకరణ రద్దు కాలేదు కదా, ఫలితాలు రాకముందు వర్గీకరణ రద్దు అయితే మరి ఫలితాలు వర్గీకరణ రద్దు చేసే ఇచ్చారుగా, మరి అది ఇప్పుడు ఎందుకు వర్తించదు? ఇప్పుడు
నోటిఫికేషన్లు ఇచ్చినప్పుడు వర్గీకరణ లేకపోవచ్చు, పరీక్షలు రాసేటప్పుడు వర్గీకరణ లేకపోవచ్చు, కానీ ఫలితాలు ప్రకటించకముందే సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణకు అనుకూలంగా వచ్చింది కదా. ఫలితాలు ప్రకటించకముందే సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు 1నే వచ్చింది కదా. మరి సుప్రీంకోర్టు తీర్పును ఆసరా చేసుకొని గతంలో సుప్రీంకోర్టు తీర్పు వల్లనే గత నోటిఫికేషన్లకు వర్తింపజేయలేకుండా వర్గీకరణ రద్దు చేసినాం కనుక ఇప్పుడు గత నోటిఫికేషన్లు వర్గీకరణ లేకపోయినా ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణకు అనుకూల తీర్పు ఇచ్చింది కాబట్టి దానికి అనుగుణంగా గ్రూప్ 1 పరీక్షల ఫలితాలు కూడా వర్గీకరణకు అనుకూలంగా ప్రకటిస్తామని ఎందుకు నిర్ణయం తీసుకోలే? అంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. అప్పుడు నోటిఫికేషన్లు వచ్చినప్పుడు వర్గీకరణ ఉన్నది, కానీ ఫలితాలు